నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 8కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి May 10, 2020. టైం వచ్చేసరికి 7:10 PM. పోకున్న న్యూస్ అయితే ఇది. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 9 Pro Max త్వరలోనే సేల్కి తీసుకురాబోతుంది అయితే రెడ్మీ అయితే కన్ఫర్మ్ చేసింది. సో ముందు ఈ ఫోన్ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 6GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు. సో ఇప్పుడైతే కొత్త ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు 6GB RAM 64GB మోడల్ 16,499 రూపాయలు అండ్ 6GB RAM 128GB మోడల్ వచ్చేసరికి 17,999 రూపాయలు అండ్ 8GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 19,999 రూపాయల కింద ఉండబోతున్నట్టయితే Xiaomi చెప్తుంది. సో దీనికి సింపుల్ రీజన్ అయితే GST అయితే పెరిగింది ఇండియాలో, దాని కారణంగా వీళ్ళు రేట్స్ అయితే పెంచినట్టయితే రెడ్మీ చెప్తుంది. ఇంకా రెడ్మీ Note 9 Pro Max సేల్ గురించి మాట్లాడుకుంటే May 12వ తారీఖు నుంచి అమెజాన్లో మధ్యాహ్నం 12 గంటలకి దీని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో దీన్ని కొందాం అనుకుంటే మీరు నా మాట విని కొంతకాలం ఆగండి. సో డెఫినెట్గా ఈ ఫోన్ ప్రైస్ అయితే కట్ చేస్తారు. సో 6GB RAM 64GB మోడల్ సరిపోదు బేసిక్గా యూజ్ చేయాలంటే ఫోన్ లాంగ్ టర్మ్ సంవత్సరం కానీ యూజ్ చేయాలంటే 6GB RAM 64GB సరిపోదు. మినిమం 128GB ఉండాలి. దాని ప్రైస్ ఏకంగా 18,000 పెట్టారు. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే దీన్ని 17,000 నుంచి 16,500కి బేస్ వేరియంట్ రేట్లోకి అయితే కొంతకాలం అయితే ప్రైస్ కట్ చేయొచ్చు అని అయితే నా ఎక్స్పెక్టేషన్. సో చూద్దాం, రెడ్మీ ప్రైస్ కట్ చేస్తే మనీ మంచిది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి వివో నుంచి వివో V19 అయితే త్వరలోనే ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టయితే వివో అఫీషియల్ ప్రకటించింది. May 12వ తారీఖు వివో V19 అయితే ఇండియాలోకి వివో తీసుకురాబోతుంది. దీంట్లో మాట్లాడుకోవడానికి స్పెసిఫికేషన్స్ హైలైట్ ఏంటంటే 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది అండ్ 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. అంతే దీంట్లో మాట్లాడుకోవాల్సిన స్పెసిఫికేషన్స్. అంతకు మించి పెద్ద ఈ ఫోన్కి సీన్ అయితే లేదు. చూద్దాం వివో V19 ఎంత ప్రైస్లో పెడతారు ఇండియాలోకి. V సిరీస్ జనరల్గా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో కాస్ట్ అయితే తక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ముఖ్యంగా వివో నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఐడీసీ నుంచి ఐడీసీ Q1 2020 ఇండియన్ మార్కెట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ అమ్మిడయ్యే దాన్ని బేస్ చేసి ఏ కంపెనీ ఎంతెంత మార్కెట్ షేర్ ఆక్యుపై చేసిందని ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో ఇండియాలో అమ్మడైన డివైసెస్ గురించి మాట్లాడుకుంటే 32.5 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ అయితే అమ్మారు ఇండియాలో. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి Xiaomi ఉంది. 10.1 మిలియన్ డివైసెస్ అయితే షిప్ చేసింది. 31.2% మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసింది. సెకండ్ పొజిషన్లో వివో ఉంది. 6.8 మిలియన్ డివైసెస్ అయితే షిప్ చేసింది. 21% మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసింది. థర్డ్ పొజిషన్లో శాంసంగ్ ఉంది. 5.1 మిలియన్ డివైజెస్ని షిప్ చేసింది. 15.6% మార్కెట్ షేర్తో శాంసంగ్ అయితే కొనసాగుతుంది. 4.3 మిలియన్ డివైజెస్తో ఫోర్త్ ప్లేస్లో రియల్మీ అయితే కొనసాగుతుంది. మొత్తం మార్కెట్ షేర్ వచ్చేసరికి 13.1%. ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసరికి ఓప్పో ఉంది. 3.4 మిలియన్ డివైజెస్ని అయితే షిప్ చేశారు. 10.6 మిలియన్ మార్కెట్ షేర్ అయితే ఓప్పో ఆక్యుపై చేసింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు రియల్మీకి. సో రియల్మీ వచ్చి కేవలం 2 ఏళ్ళే అయింది. అయినా సరే మనకి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్లో ఎక్కువ షిప్ చేసిన బ్రాండ్స్లో వీళ్ళు టాప్ 5 బ్రాండ్స్లో అయితే రియల్మీ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు రియల్మీకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 9 వచ్చేసరికి మనకి రెడ్మీ వెబ్సైట్లో అఫీషియల్ Xiaomi వెబ్సైట్లో అయితే లిస్ట్ ఆఫ్ డివైసెస్లో కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇండియాలో త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అనుకుంది ఏంటంటే దీన్ని రియల్మీ C సిరీస్ కాంపిటీషన్ తీసుకొస్తారని అనుకున్నాను. కాకపోతే దీన్ని వచ్చేసరికి రియల్మీ నార్జో సిరీస్ కాంపిటీషన్ కింద తీసుకొస్తున్నట్టయితే అర్థమవుతుంది. రెడ్మీ 9లో వచ్చేసరికి మనకి MediaTek G70 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం దీన్ని రియల్మీ C సిరీస్ కాంపిటీషన్ కింద తీసుకొస్తారు, లేకపోతే రియల్మీ నార్జో సిరీస్కి కాంపిటీషన్ కింద తీసుకొస్తారో మనకి కొంతకాలం అయితే కన్ఫర్మ్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని OnePlus నుంచి. సో OnePlus అంటేనే మనకు గుర్తొచ్చేది ఇండియా ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్. ఇండియా ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్ అంటే OnePlus. సో OnePlus 5T ఆ టైం నుంచి ఇండియాలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్లో OnePlus ఫస్ట్ స్థానంలో కొనసాగుతుంది. సో OnePlus ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ, సో OnePlus ఫ్యాన్స్కి అండ్ OnePlusకి అయితే బ్యాడ్ న్యూస్ అనమాట. సో కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇండియన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెక్టర్లో చూసుకుంటే మనకి OnePlus అయితే థర్డ్ పొజిషన్కి వచ్చింది. ఫస్ట్ పొజిషన్లో శాంసంగ్ కొనసాగుతుంది. సెకండ్ పొజిషన్లో మనకి యాపిల్ కొనసాగుతుంది. ఇంకా మార్కెట్ షేర్స్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ అండ్ యాపిల్ నెక్ టు నెక్ ఉన్నాయన్నమాట. 40% మార్కెట్ షేర్స్ అయితే ఆక్యుపై చేసి ఉన్నాయి. దగ్గర 40% అయితే ఉంది రెండాటికి. అండ్ ఇంకా OnePlus గురించి మాట్లాడుకుంటే 15% మార్కెట్ షేర్ అయితే ఉంది. సో థర్డ్ పొజిషన్లో OnePlus అయితే ఉంది. సో శాంసంగ్కి అంత బూస్ట్ అవ్వడానికి ఈసారి ప్రీమియం సెగ్మెంట్లో ఏం హెల్ప్ అయినాయి అంటే మనకి శాంసంగ్ Note 10 Lite, S10 Lite అండ్ శాంసంగ్ S20 సిరీస్ని కూడా ఒక మోతాడు బాగానే అమ్మినట్టు అయితే శాంసంగ్ అయితే చెప్తుంది. కాకపోతే శాంసంగ్ని బాగా కాపాడింది ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ Z Flip. సో దాన్ని చాలా విపరీతంగా అయితే అమ్మేశారు. సో మంచి డిమాండ్ అయితే వచ్చింది సో శాంసంగ్ గెలాక్సీ Z Flipకి. అండ్ ఇంకా ఐఫోన్స్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఐఫోన్స్ ఎక్కడున్నా ప్రీమియమే. సో ఐఫోన్స్ అంటేనే ప్రీమియం అంటేనే ఐఫోన్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఐఫోన్స్ ఈసారి కొంచెం తక్కువ రేట్లో వచ్చాయి ఇండియాకి. సో చాలామంది సేల్స్లో ఐఫోన్స్ అయితే తీసుకున్నారు. ఇంకా OnePlusలో బాగా అమ్ముడైన ఫోన్ ఏమైనా ఉందంటే ఈసారి యావరేజ్గా సేల్స్ నోటీస్ చేసింది OnePlus 70
స్మార్ట్ ఫోన్లోనే. సో OnePlus 70 సిరీస్తో ప్రైస్ అయితే ఎక్కువైంది. ఇప్పుడు OnePlus 8 సిరీస్ ఇంకా దారుణంగా 40,000కి అయితే వెళ్ళిపోయింది ప్రైసింగ్. చూద్దాం ఈసారి OnePlus 8T సిరీస్లో అయినా OnePlus దీన్ని గ్రహించి ప్రీమియం సెగ్మెంట్ మళ్ళీ నెంబర్ 1కి రావాలంటే OnePlus రీజనబుల్ ప్రైస్కి తీసుకొస్తే బెటర్. సామాన్యుని వల్ల నిలబడింది OnePlus, ఇప్పుడు సామాన్యుడికి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ నుంచి దూరంగా వచ్చేసింది OnePlus. సో సామాన్యుడికి దగ్గరికి వస్తే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది OnePlus. సో OnePlus ఇది నా సజెషన్ అయితే ఇది. సో తక్కువ ప్రైస్ తీసుకురండి, మీకు అయితే డెఫినెట్గా ప్రీమియం సెగ్మెంట్లో అయితే మంచి సేల్స్ అయితే ఉంటాయి, ట్రస్ట్ మీ. అండ్ నెక్స్ట్ కూడా మన కౌంటర్ పాయింట్ నుంచి, సో కౌంటర్ పాయింట్ ఇండియాలో టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే రిలీజ్ చేసింది. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చేసరికి మనకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా iPhone 11 ఉంది. సో 11.17% మార్కెట్ షేర్తో ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో iPhone 11కి చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చిన OnePlus 70 అయితే ఉంది 11% మార్కెట్ షేర్తో. అండ్ థర్డ్ పొజిషన్లో మళ్ళీ iPhone XR అయితే ఉంది మొత్తం 9% మార్కెట్ షేర్లో. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రీమియం సెగ్మెంట్లో ఐఫోన్స్ అయితే నిండిపోయినాయి, OnePlus ఫోన్స్ కరువు అయిపోయినాయి అనమాట. సో టాప్ 3 ఫోన్స్లో ఒకప్పుడు 2 OnePlus ఫోన్స్ ఉండేవి, ఇప్పుడు 2 iPhones అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మొత్తం 3 iPhones ఉంటాయేమో, చూడాలి నెక్స్ట్ ఇయర్ రిపోర్ట్ బట్టి. నెక్స్ట్ చూసుకుంటే మనకి జియో నుంచి, సో జియో యాన్యువల్ ప్లాన్ అయితే చేంజ్ చేసింది. అండ్ జియో కొత్త డేటా యాడ్-ఆన్స్ అయితే తీసుకొచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ప్లాన్స్ని తీసుకొచ్చింది. సో మనకు తెలిసిందే అందరూ లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, దాని కారణంగా వీళ్ళు కొత్త యాడ్-ఆన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ యాన్యువల్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు యాన్యువల్ ప్లాన్ వచ్చేసరికి 2121 రూపీస్ అయితే ఉండేది, 2121 రూపాయలు అయితే ఉండేది. సో దాంట్లో వచ్చేసరికి రోజుకి 1.5 GB డేటా పర్ డే అండ్ 336 రోజులు వ్యాలిడిటీ అయితే ఉండేది. సో దీని వచ్చేసరికి ఇప్పుడు 2399 రూపాయలకి అయితే పెంచారు. దీంట్లో వచ్చేసరికి మీకు రోజుకి 2 GB డేటా అయితే వస్తుంది అండ్ ఇంకా వ్యాలిడిటీ కూడా పెంచారు. ఈసారి 365 రోజులు దీని వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అండ్ మనకు తెలిసిందే కాల్స్ అండ్ మెసేజెస్ అయితే ఈ యాన్యువల్ ప్యాక్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. అండ్ ఇంకా యాడ్-ఆన్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 యాడ్-ఆన్స్ అయితే తీసుకొచ్చారు. 151 రూపాయలు పెట్టి మీరు యాడ్-ఆన్ చేయించుకుంటే 30 GB డేటా అయితే వస్తుంది. అండ్ 201 రూపాయలు పెట్టి యాడ్-ఆన్ రీఛార్జ్ చేయించుకుంటే మీకు 40 GB డేటా అయితే వస్తుంది. అండ్ 251 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే మీకు 50 GB డేటా అయితే వస్తుంది. ఈ జియో యాడ్-ఆన్స్ గురించి మాట్లాడుకుంటే, సో యాడ్-ఆన్స్ వచ్చేసరికి మీరు ఒకే రోజు 50 GB వాడేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒకే రోజు 500 MB, ఇంకో రోజు 1 GB, అట్లా మీ ఇష్టం వచ్చినట్టయితే వాడుకోవచ్చు. సో 1.5 GB లేకపోతే 2 GB మీ డైలీ వస్తుంది కదా, ఆ డైలీ 2 GB తర్వాత ఈ యాడ్-ఆన్స్ అయితే వర్క్ అవడం మొదలెడితే సో మీరు వాడుకోవాలంటే డైరెక్ట్గా 40 GB కూడా ఒకేసారి వాడుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి iQOO నుంచి, సో iQOO Z1 అయితే మనకి FCC సర్టిఫికేట్ అయితే పొందింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే తెలిసిందే మనకి MediaTek Dimensity 1000+ ప్రాసెసర్తో వస్తుంది అండ్ 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ క్లియర్గా అయితే మనకి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన CMR నుంచి, సో CMR వచ్చేసరికి ఒక రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. అదేంటంటే ఎవరైతే 30,000 రూపాయలు లోపు స్మార్ట్ ఫోన్స్ కొంటున్నారో వాళ్ళు వచ్చేసరికి మెగాపిక్సెల్ పిక్చర్ పడట్లేదని అయితే క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళకి వచ్చేసరికి గుడ్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్ ఉంటే చాలు, మెగాపిక్సెల్ పిచ్ అయితే వాళ్ళకి లేదని చెప్తున్నారు. అండ్ 65% దగ్గరది 65% పీపుల్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుండాలి, బ్యాక్ కెమెరా కంటే మేము ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేస్తామని అయితే చెప్తున్నట్టయితే CMR చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసి మనకి రెడ్మీ నుంచి, సో రెడ్మీ K30 Pro 5Gని త్వరలోనే చైనాలోకి తీసుకురాబోతున్నట్టయితే మనకి తెలిసిందే ఇన్ఫర్మేషన్. సో నేను టెక్ న్యూస్లో కూడా నేను చెప్పాను. సో రెడ్మీ K30 Pro 5Gలో వచ్చేసరికి కొత్త ప్రాసెసర్ అయితే ఉండబోతుంది, Snapdragon 768G 5G ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి రెడ్మీ K30 స్పీడ్ ఎడిషన్ కింద తీసుకురాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో 5G ఉంది కాబట్టి స్పీడ్ ఎడిషన్ అనే పేరు మీద రెడ్మీ K30 Proని తీసుకురాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూద్దాం రెడ్మీ K30 Proకి 5Gకి ఏం పేరు పెడతారో. Xiaomi అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు, దీని స్పీడ్ ఎడిషన్ పేరు మీద తీసుకొస్తారని అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ముందు తీసుకొస్తాను. దిస్ ఇస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, signing off. See you in the next video. Thanks for watching. Bye bye now.